హాయ్ అండి సతీష్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ యాక్టర్ విజయ్ అయితే చాలా సంచలనాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు అయితే వస్తాయి. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. తమిళ వెట్రి కజగం అంటే టీవీకే పార్టీని పెట్టిన విజయ్ తన పార్టీ తరఫున పెరంబూర్ అలాగే తిరుచోపల్లి ఈస్ట్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగారు. తాజాగా విజయ్ నామినేషన్ వేశాడు. తన అఫిడవిట్ లో చూపించిన వివరాలపై మరో కాంట్రవర్సీ అయితే నెలకొంది. విజయ్ ఆస్తుల లెక్కలపై ఇప్పటికే తీవ్ర చర్చ అయితే తమిళనాట జరుగుతూ ఉంది. తాజాగా అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల లెక్క సరిగా చూపించలేదనే వివాదం కూడా ఈ హీరో చుట్టూ రాజుకుంది. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తుల విలువ 603 కోట్ల 20 లక్షలు అనేది చెప్పాడు. ఇక్కడ మీకు విషయం తెలియాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను నామినేషన్ అఫిడవిట్ లో ఖచ్చితంగా చూపించాలి. వాటిలో చరాస్తులు అంటే కదిలించగలిగే ఆస్తులు అన్నమాట. ఉదాహరణకు కార్లు, బంగారం, డబ్బులు, బ్యాంకుల్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ మాట. ఇక స్థిరాస్తులు అంటే ఇల్లు, పొలాలు, స్థలాలు ఇలా కదిలించడానికి వీల్లేనివి. ఏ అభ్యర్థి అయినా స్థిరాస్తులు, చరాస్తులను వేరువేరుగా చూపించాలి. వాస్తవంగా ఎవరైనా స్థిరాస్తులను ఎక్కువ, చరాస్తులను తక్కువ చూపిస్తారు. కానీ విజయ్ విషయంలో విచిత్రం ఏంటంటే తనకున్న 603 కోట్ల ఆస్తుల్లో ఏకంగా 405 కోట్ల రూపాయలు చరాస్తులు ఉన్నాయని చూపించాడు ఆయన. అంటే కార్లు, బంగారం, డబ్బు, వజ్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇట్లాంటివన్నీ మాట. ఇక మిగతా 198 కోట్లు ఇల్లు, పొలాలు, స్థలాలు ఇలాంటి స్థిరాస్తులను వెల్లడించాడు. దీంతో విజయ్కు అన్ని 100 కోట్ల చరాస్తులు ఏమున్నాయబ్బా అనే ఆశ్చర్యం అందరిలో కలుగుతుంది. ఇంతకు విజయ్ దగ్గర ఉన్న చరాస్తులు ఏంటంటే ఒక BMW 530 కార్, BMW i7 కార్, టయోటో లెక్సన్ 350, టయోటో వెల్ఫైర్, మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లు ఉన్నాయి. వీటి విలువ 14 కోట్లు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన దగ్గర ఒక టీవీఎస్ ఎక్సెల్ సూపర్ బండి కూడా ఉన్నట్లు లెక్కల్లో చూపించారు. నాకు తెలిసి ఇది తన ఇంటిలో పనిచేసే వాళ్లకు సరుకులు తెచ్చేందుకు వాడుతున్న మోపెడ్ కావచ్చు. ఇక కార్లు కాకుండా విజయ్ దగ్గర 1,20,00,000 విలువ చేసే 883 గ్రాముల బంగారం అంటే ఒక కేజీకి అటు ఇటుగా ఒక 100 గ్రాములు తక్కువ బంగారం కూడా ఉంది. మరో 15 లక్షల విలువైన వెండి ఉన్నాయని ఆయన ప్రకటించాడు అఫిడవిట్ లో. ఇక అత్యధికంగా ఈ చరాస్తుల్లో విజయ్ దగ్గర ఉన్నవి ఏంటంటే వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల కింద ఏకంగా 213 కోట్ల రూపాయలైతే ఉన్నాయి. ఇక ఇంటిలో క్యాష్ లిక్విడ్ రూపంలో తన వద్ద 1 లక్ష రూపాయలు, భార్య సంగీత దగ్గర ఒక 2 లక్షలు ఉన్నట్లయితే చూపించాడు ఈ స్టార్ హీరో. ఇక 198 కోట్ల స్థిరాస్తులైన ఇల్లు, పొలాలు, భూముల్లో కొన్ని తాను సంపాదించినవి కాగా ఇంకొన్ని వారసత్వంగా తన తండ్రి నుంచి వచ్చినట్లు కూడా ప్రకటించారు. వాటిలో భార్య సంగీత పేరు మీద ఒక 13 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పేరుతో మరో 3 కోట్ల ఆస్తులు, తల్లి శోభా పేరుతో 87 లక్షల ఆస్తులు, కొడుకు జాసన్ సంజయ్, కూతురు దివ్య సాషా పేర్లపై 13 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు చూపించాడు. మిగతావన్నీ విజయ్ పేరు మీదే ఉన్నాయి. అయితే ఇంతవరకు బానే ఉంది కానీ ఇక్కడే కొన్ని లెక్కల చుట్టూ వివాదం నడుస్తోంది. కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 184 కోట్ల 53 లక్షలు, అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 105 కోట్ల 69 లక్షలు, 198 కోట్ల 71 లక్షలు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 237.46 కోట్లు, ఇక 2020-21 సంవత్సరంలో కేవలం 8 కోట్ల 4 లక్షల ఆదాయం వచ్చినట్లు చూపించడం ఇప్పుడు వివాదంగా మారింది. మొత్తంగా 734 కోట్ల 43 లక్షల ఆదాయం గత 5 ఏళ్ల కాలానికి సంబంధించిన సంపాదనగా చెప్పడంతో వివాదం అయితే మొదలైంది. ఈ ఆదాయానికి పన్నులన్నీ చెల్లించారా, చెల్లిస్తే వాటి వివరాలు ఎక్కడా అని ప్రత్యర్థులు ఇప్పుడు నిలదీస్తున్నారు. విజయ్ మాత్రం తన సంపాదన అంతా క్లీన్ గా ఉందని, తాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే హీరోగా నటిస్తూ సంపాదించేది, అట్లాగే తన ఆస్తులపై వచ్చే వడ్డీలు, అద్దెలు ఇలా ఇతర రాబడి కూడా దీని అన్నింటి ద్వారా కూడా సమకూర్చుకున్నట్లు ఆయన చెబుతా ఉన్నాడు. ఇక రెండోది ఏంటంటే ఇక పెరంబూర్, తిరుచాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో సమర్పించిన 2 అఫిడవిట్లలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి విజయ్ వేరువేరుగా చూపించడం కూడా మరో వివాదంగా మారింది. ఇప్పుడు ఈ కేసులపై తప్పుడు సమాచారం సమర్పించారంటూ దుమారం రేగుతోంది. అసలు ఎంతకు ఈ స్టార్ హీరో విజయ్ పై ఉన్న కేసులు ఏంటి, ఆయన అఫిడవిట్ లో ఏం చూపించారనేది చూస్తే పెరంబూర్ నియోజకవర్గానికి దాఖలు చేసిన అఫిడవిట్ లో తనపై ఎలాంటి కేసులు లేవని విజయ్ వెల్లడించాడు. కానీ ఆ పక్కనే తిరుచోపల్లి ఈస్ట్ స్థానానికి సమర్పించిన అఫిడవిట్ లో తనపై 2 కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు చూపించడమే ఈ వివాదానికి అసలు కారణం. విజయ్ మీద ఉన్న కేసులు ఏంటంటే
పెరవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. అదేంటి, ఎన్నికల ప్రచార నియమావళినే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ కేసు అయితే రిజిస్టర్ చేశారు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం, భారీగా జన సమీకరణ చేయడం ద్వారా ప్రజలకు అంబులెన్సులకు రాకపోకలకు ఆటంకాలు కలిగించారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసును 2026 మార్చిలో నమోదు చేశారు. రెండోది కోడకోవిల్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు. మదురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో విజయ్ బౌన్సర్లు తనపై దాడి చేశారని ఒక అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇందులో దాడి, అక్రమ జన సమీకరణ వంటి సెక్షన్ల కింద కేసు అయితే రిజిస్టర్ చేశారు. కానీ మార్చి 30, 2026 పెరంబూర్ నియోజకవర్గం కోసం దాఖలు చేసిన మొదటి అఫిడవిట్ లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని విజయ్ చెప్పడం, ఆ తర్వాత తిరుచోపల్లి ఈస్ట్ లో 3 రోజుల తర్వాత దాఖలు చేసిన రెండో అఫిడవిట్ లో ఈ 2 పెండింగ్ కేసుల ఎఫ్ఐఆర్ల గురించి ప్రస్తావిస్తూ చూపించారు. సో వీటిపై విజయ్ వివరణ కూడా ఇచ్చారు. మదురై కేసుకు సంబంధించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా సమన్లు అందలేదని, ఈ మధ్యనే ఆ విషయం తెలిసిందని, అందుకే రెండో అఫిడవిట్ లో ఆ విషయం పేర్కొన్నాను అంటూ విజయ్ అయితే వివరించాడు. అలాగే పెరంబూర్ నామినేషన్ పత్రాలను కూడా సవరిస్తారంటూ అందులో కూడా ఈ కేసులు ఎఫ్ఐఆర్ల గురించి ప్రస్తావిస్తారంటూ కూడా ప్రకటించాడు. సో విజయ్కి సంబంధించి ఇట్లా కాంట్రవర్సీలు అయినా నడుస్తూ ఉంటే, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, సీఎం స్టాలిన్ కుమారుడు అయిన డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్కం తిరువల్లకేని ఈ డిఎంకే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉదయనిధి అఫిడవిట్ లో చూపించిన ఆస్తులపైన కూడా దుమారం రేగుతోంది. ఉదయనిధి స్టాలిన్ బ్యాంక్ సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్, షేర్స్, వెహికల్స్ అన్నీ కలిపి, తన చరాస్తులు అన్నీ కలిపి కేవలం 13 కోట్ల రూపాయలే ఉన్నాయంటూ చూపించారు. అట్లాగే తన భార్య పేరుపై మరో 13 కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా చూపించాడు. ఇక స్థిరాస్తులు అంటే ఇల్లు, పొలాలు అన్నీ కలిపి తన దగ్గర కేవలం 7.5 కోట్లే ఉన్నాయంటూ, అలాగే తన భార్య పేరుపై ఏమీ లేవని అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. తన చేతిలో లిక్విడ్ క్యాష్ ఒక 50,000, అట్లాగే భార్య దగ్గర ఒక 75,000 మాత్రమే డబ్బులు ఉన్నాయని కూడా ప్రకటించారు. అయితే ఇవన్నీ కాకి లెక్కలేనని ప్రత్యర్థులు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. తాత తండ్రులు దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అనేక వ్యాపారాలు, మీడియా సంస్థలు అన్ని వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. సినిమా నిర్మాణాలు చేసే ఉదయనిధికి యాక్టర్గా కూడా మంచి పేరు కూడా ఉంది, సినిమాల్లో కూడా చేశాడు. సో ఇన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ బలంగా ఉండే ఈయనకి కేవలం 50 కోట్ల ఆస్తులు కూడా లేవా అంటూ ఇప్పుడు నిలదీస్తున్నారు. సో విజయ్ వర్సెస్ ఉదయ్ రచ్చ అయితే మామూలుగా నడవట్లేదు ఇప్పుడు తమిళనాడులో. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ విజయ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అనేది తమిళనాడులో ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఆయన పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లోనూ పరిస్థితి అంత అనుకూలంగా ఏం లేదు. ఈ 2 నియోజకవర్గాల్లోనే గత చరిత్ర చూస్తే విజయ్ స్ట్రాటజీ ఏంటో అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ టైం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా పోటీకి దిగినప్పుడు ఖచ్చితంగా 100% గెలవాలని, అలా గెలుస్తామనే ధీమా ఉండే నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని ఎవరైనా సరే భావిస్తారు. ఎందుకంటే ఫలితాలు ఏమాత్రం తేడా అయినా పార్టీ అధ్యక్షుడిగా ఆయన రాజకీయ భవిష్యత్తే కాదు, ఆ పార్టీ భవిష్యత్తు, ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఇతర అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే గట్టిగా అభిమాన బలం, సామాజిక వర్గ సమీకరణాలు అన్ని చూసుకునే పోటీకి దిగుతారు. కానీ విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం స్టాలిన్ డిఎంకే పార్టీకి మొదటి నుంచి కంచుకోట. ఈ స్థానం నుంచి డిఎంకే ఏకంగా 9 సార్లు ఘన విజయం సాధించింది. అట్లాగే జయలలితకు చెందిన ఏఐఏడిఎంకే కేవలం 3 సార్లు గెలిచింది. ఇక లెఫ్ట్ పార్టీలు 3 సార్లు, కాంగ్రెస్ ఒకసారి ఇక్కడ విజయం అయితే సాధించాయి. 2021 ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్ ఇక్కడ నుంచి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఏఐఏడిఎంకే పై 54,976 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సో ఎంతో బలంగా ఓటు బ్యాంక్ కలిగి ఉన్న డిఎంకే కంచుకోటనే విజయ్ ఏరు కోరి ఎంచుకుని బరిలో దిగడం ఆశ్చర్యంగా ఉంది. బట్ గత 5 ఏళ్ల డిఎంకే పాలనపై వచ్చిన వ్యతిరేకత నేపథ్యం, తన అభిమాన గణం ఎక్కువగా ఉన్నారనే క్యాలిక్యులేషన్లతోనే విజయ్ ఇక్కడ బరిలోకి దిగినట్లు తెలుస్తుంది. అయితే ఎందుకైనా మంచిదని పెరంబూర్తో పాటు తిరుచోపల్లి ఈస్ట్ లో కూడా విజయ్ బరిలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ పల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే అనేక లోకల్ టు ఇంటర్నేషనల్ కాంటెంపరీ టాపిక్స్ మీద వీడియోలు అయితే 2 ఛానల్స్ లో అప్లోడ్ అయితే, వీడియో వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి.